మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. మహారాష్ట్రలో ఆటో టాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ముంబైలో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. లాంగ్వేజ్ రూల్ నిబంధనలతో యూపీ, బీహార్ ప్రాంతాలకు చెందిన వేలాది మంది డ్రైవర్లు ముంబై, ఠానే నగరాలను వదిలి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. దీనివల్ల ముంబై పరిధిలో ఇవాళ ఆటోల షార్టేజ్ చాలా తీవ్రంగా కనిపించింది. ముఖ్యంగా రెసిడెన్షియల్ ఏరియాల నుంచి రైల్వే స్టేషన్లకు వెళ్లే రూట్లలో ఆటోలు దొరక్క ఇటు ఉద్యోగులు, విద్యార్థులు గంటల తరబడి వెయిట్ చేస్తూ ఇబ్బందులు పడ్డారు. మరాఠీ నాలెడ్జ్ లేని డ్రైవర్లకు మొదట RTO నోటీసులు ఇస్తుందని, ఆ తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే లైసెన్స్, బ్యాడ్జీని 3 నెలలు సస్పెండ్ చేస్తామని రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ స్పష్టం చేశారు. 3 నెలల తర్వాత కూడా భాష నేర్చుకోకపోతే క్యాన్సిలేషన్ ఆర్డర్స్ ఇస్తామని హెచ్చరిస్తున్నారు. లోకల్ ప్రయాణికులకు స్థానిక భాషలోనే సేవలు అందాలి అనే ఉద్దేశంతోనే ఈ రూల్ తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. లోకల్ లాంగ్వేజ్ రావాల్సిందే అని చెప్పి అక్కడ రూల్ పెడుతున్నారు. కానీ ఇది ఇమ్మీడియట్ గా ఏం ఎఫెక్ట్ కాదు. 3 మంత్స్ అంట. 3 మంత్స్ టైం ఇస్తారంటే 3 మంత్స్ టైంలో ఒక రాష్ట్ర భాష అంత ఫ్లూయెంట్ గా మాట్లాడడం రావడం సాధ్యమేనా? మరి అది సాధ్యం అవుతుంది యాక్చువల్ గా. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. సార్ శివ, ఇప్పటికిప్పుడు అంత స్ట్రిక్ట్ గా ఏం రూల్స్ అమలు చేయట్లేదు. ఇందాక రాజేష్ చెప్పినట్టుగా 3 మంత్స్ టైం ఉంది, ముందుగా దాన్ని నేర్చుకునే ఫెసిలిటీ ఉంటుంది. అండ్ ఇప్పటికే చాలా మంది అక్కడ ఉంటే ఆల్రెడీ భాష కొంచెం అర్థం అవుతుంది. సో ఎందుకు అందరు ఆటో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆటో రిక్షా వాళ్ళు? అంటే రాజేష్, సుమతి, మహారాష్ట్రలో ఇప్పుడు ప్రజెంట్ నో మరాఠీ నో లైసెన్స్ అనేది నిబంధన మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. దానిలో భాగంగా బ్రతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వెళ్ళిన వారు ఆ భాష రాకపోవడంతో వెనుదిరగాల్సిన సిచ్యువేషన్ ప్రజెంట్ ఎదురైంది. అయినప్పటికీ కూడా వారికి కొంత సమయం కూడా ఇచ్చారు. ముందు ఆ భాష నేర్చుకోవడానికి 1 month, తర్వాత ఒకవేళ వారికి ఒక నోటీస్ పీరియడ్ కూడా ఇచ్చారు. ఇటు బ్యాడ్జ్ అలాగే లైసెన్స్ 2 కూడా క్యాన్సిల్ చేస్తాము అనేది, త్వరగా మరాఠీ నేర్చుకోవాలి, నేర్చుకోని పక్షంలో, మరాఠీ రాని పక్షంలో వారి లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేస్తాం. టైం ఉండగా కూడా ఎందుకు ఇమీడియట్ గా వెళ్ళిపోతున్నారు ఆటో వాళ్ళు? అంటే భాష నేర్చుకోవడం కష్టం అవుతుందనా, లేకపోతే ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి? డెఫినెట్గా భాష మీద పట్టు సాధించడం అనేది కొంతమంది ఆటో డ్రైవర్లకు ఇబ్బందిగా ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ ఉండి ఇబ్బంది పడడం కన్నా సొంతూరు వెళ్ళిపోయి అదే ఆటో అక్కడికి వెళ్ళి నడిపించుకోవచ్చు, అక్కడ వేరే పని చేసుకోవచ్చు అని కొంతమంది భావిస్తున్నారు. కానీ కొంతమంది ఆటో మీదే జీవనాధారం గడిపే వాళ్ళు అక్కడే ఉండి కొంతమంది నేర్చుకోవాలని పట్టుదలతో కొంతమంది అక్కడ ఉంటూ ఉన్నారు. అంటే ప్రధానంగా కొత్తగా దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటి? కంపల్సరీ మరాఠీ లాంగ్వేజ్ మాట్లాడాలి అని అంత స్ట్రాంగ్గా ఎందుకు తీసుకున్నారా డెసిషన్? వెనుక కారణం ఏంటి ఎగ్జాక్ట్గా? మహారాష్ట్ర మనం కొంతకాలంగా కూడా చూస్తున్నాం. స్థానిక భాషకు సంబంధించి వివాదం కొనసాగుతుంది. స్థానిక భాష గురించి కూడా కొంతమంది హోటల్స్కి వెళ్ళి అటు మరాఠీలు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసిన ఘటనలో కూడా అనేక జరిగాయి. ఇప్పుడు కూడా అదే నిబంధనను, అదే నియమాన్ని పాటించాలి అనేది కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా దీనికి సంబంధించి కీలక సూచనలు చేశారు. అందరూ మరాఠా నేర్చుకోవాలి, మరాఠా నేర్చుకోకపోతే ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నట్లుగా ఇండైరెక్ట్ కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు. దానిలో భాగంగానే వారికి మరాఠా రాకపోతే లైసెన్స్ ఉండదు, లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామనేది వారందరూ కూడా కొన్ని సూచనలు చేశారు. వారికి ఇచ్చిన సమయంలోపు ఈ మరాఠీ లాంగ్వేజ్ నేర్చుకోవాలనేది ప్రధానంగా వారందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ రాజేష్, ఇది నిజంగా అంటే ఆ లాంగ్వేజ్ రావాలి అని చెప్పడం వేరు, రాకపోతే వెళ్ళిపోవాలి అని చెప్పడం నిజంగా అది అమానుషం. అంటే వెళ్ళిపోవడం అంటే వాళ్ళు ఏం వెళ్ళిపోమని చెప్పట్లేదు అనుకుంటా. ఐ థింక్ కాకపోతే వాళ్ళు నోటీస్ ఇస్తారు, పలానా ఈ 3 నెలల గడువు అంటున్నాం కదా, 3 నెలల గడువు వరకు వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు చెప్తోంది ఏంటంటే పొమ్మన లేక పొగ పెడుతున్నారు, లేకపోతే పంపించేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి వాదనను వినిపిస్తున్నారు. ఎలాగో వెళ్ళిపోతాం కాబట్టి ఇప్పుడే వెళ్ళిపోదాం. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు అందరూ ఆల్రెడీ ఆటోలు వదిలేసి వెళ్ళిపోతున్నారంట. అంటే ఒక రాష్ట్ర భాష నేర్చుకోవచ్చు, బట్ అంత ఫ్లూయెంట్గా మరి వాళ్ళు దాంట్లో ఎటువంటి రూల్స్ ఉన్నాయో, ఎటువంటి రూల్స్ ఉన్నాయో మామూలుగా కమ్యూనికేట్ చేయగలిగేంత వరకు అయితే ఓకే. కానీ కంప్లీట్ భాష రావాలంటే ఎవరికైనా, ఫర్ ఎగ్జాంపుల్ అదే ఆటో డ్రైవర్స్ ఉంటారు, ప్యాసింజర్ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, ఇవే జనరల్ ఒక 10 words 10 lines వస్తే సరిపోతుంది. సో అదేనా, లేదా టోటల్ గా మరాఠీ ఫ్లూయెంట్ గా రావాలనేది రాకపోతే ఇదొకటి తేలాల్సిన అవసరం. సో అందుకే చాలా మంది భయపడైతే ప్రస్తుతం Big TV without fear or favor.